హలో! ఎలా ఉన్నారండి అందరూ? సో, నేనేం చూపిస్తున్నానంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎక్కడ టవల్లక్కడ పరుపుల మీదుంటాయి. ఎక్కడ దుప్పట్లక్కడ మంచం మీదుంటాయి. ఏసీ గూడా ఆన్‌లో ఉంటుంది. పైన ఫ్యాను గూడా ఆన్‌లో ఉంటుంది. ఏసీ, ఫ్యాను ఇవే గాదు. టేబుల్ ఫ్యాన్ గూడా మా ఇంట్లో ఆన్‌లోనే ఉంటుందనమాట. ఆన్‌లో ఉంటుంది. అక్కడ డ్రైయర్ అలాగే పెట్టేసి, స్విచ్ వేసేసి, ప్లగ్‌కి పెట్టేసి, వైరు స్విచ్ ఏసేస్తారు. సో, అది అలాగే ఉంటుంది. అక్కడ చూడండి వైర్‌లన్నీ మెస్సీ, తర్వాత చైర్‌లలో దిండ్లు ఎక్కడివక్కడ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇవన్నీ నేను వన్ బై వన్ సర్దుకుంటూ రావాల. మొత్తం హాలు, కిచెను, బెడ్‌రూమ్ అన్నీ క్లీన్ చేసేసాను. చేసిన తర్వాత ఇంక ఈ బెడ్‌రూమ్‌లోకొచ్చాను. ఎక్కడివక్కడ సర్దుదామని చెప్పేసి. వచ్చినప్పుడు సరే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి తీశాననమాట. ఎందుకంటే ప్రతి ఒక్క రూమ్‌లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో, ఇంట్లో అందరూ వెళ్ళిపోయినాక ఇంటి పరిస్థితి ఇలా ఉంటుంది. ఒక్కొక్క రూమ్ సర్దుకుంటా రావాల. ఇంట్లో ఉండే వాళ్ళకు ఇవేనండి పని. ఒక రూమ్ చూపిస్తాను. ఆ రూమ్‌లో ఎంత మెస్సీ ఉంటుందో, ఇక అన్ని రూముల్లో తీసుకుంటే ఒక్కరోజు ఆడవాళ్ళు ఇంట్లో చేయకపోతే వర్కులు ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కొక్కటి ఎక్కడివి అక్కడ సర్దుకుంటా వస్తున్నాననమాట. సో, ఇప్పుడొచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. మనకు స్వీట్ అంటే గుర్తొచ్చేది ఏందంటే పాయసం గదా! పాయసము లేదు అంటే లడ్డు. మనకేమంటారు అది మోతిచూర్ లడ్డు అంటారు గదా! ఆ లడ్డు లేదా రవ్వ లడ్డు లేదా ఇంకా మనకు సున్నుండలు, చెనిగుంటలు, నూగులుండలు ఇవే గుర్తొస్తాయి. ఇంకొంచెం పాతదనుకోండి మనకు బాదుషా, మైసూర్ పాకు ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ చాలా చాలా అంతకు మించి పాత ఐటెమ్ ఎవ్వరికీ ఇప్పట్లో అయితే గుర్తు లేదు అనిపిస్తది. అదొచ్చేసి పాలపూరి. మనం చేసుకునే పూరికి కంప్లీట్
వేరియేషన్ ఉంటుందండి, అంత బాగుంటుంది అండి. మన పాతకాలపు ఫుడ్ అనమాట ఇది. మామూలుగా స్వీట్ పూరి అని తింటాం కానీ పాలపూరి కొంచెం కంప్లీట్ వేరియేషన్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్గా కూడా పెట్టచ్చు, మంచి హెల్దీ రెసిపీ అనమాట. ఎలా కుదురుతుందో ఏమో నాకు అస్సలు తెలియదండి, ఇది ఎట్లా ఉంటుందో ఏమో మాత్రం నాకు అస్సలు తెలియదు. ట్రై చేసి నిజంగా అది బాగుంటుందా లేదా అనేది నేనైతే వీడియో అయినాక మీ ముందర చెప్పేస్తాను. సో ఇప్పుడైతే పదండి అయితే రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తాం. దీనికి వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను నేను. అంటే మనకి ఎన్ని పూరీలు కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. గోధుమ పిండి తీసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకున్నాను. 2 స్పూన్స్ గీ వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. మనకి ఏ స్వీట్ రెసిపీకైనా అండి సాల్ట్ కొంచెం టచ్ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకుంటున్నా. సో ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు దాన్ని పక్కన మూత పెట్టేశాను, బాగా కొంచెం నానాలన్నట్లు. ఇంకా తర్వాత మిక్సీ తీసుకున్నాను. మిక్సీ తీసుకుని అందులో 2 స్పూన్స్ గసాలు వేసుకున్నాను. గసగసాలు అనేది భలే టేస్ట్ ఇస్తుంది మనకు. గసాలు వేసుకున్నాను. కొద్దిగా ఒక 10 జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దాన్ని కూడా మూత పెట్టేసి మంచి ఫైన్ పేస్ట్ రావాలండి. ఎంత మెత్తగా ఉండాలంటే అంత మెత్తగా ఉండాలా. మనకు మొత్తం రెసిపీ టేస్ట్ అంతా ఈ పేస్ట్లోనే వస్తుంది. సో మొత్తం ఇలా ఉంటుంది. ఇలా అయిన తర్వాత దీన్ని బాగా ఒక స్పూన్ తీసుకొని నీట్గా అలా కలుపుకోవాలి. కలుపుకొనేసి కొద్దిగా మిల్క్ వేసుకొని కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ మనము మళ్ళీ అయితే ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మొత్తం పట్టేసుకున్నాక చూడండి ఎంత మెత్తగా ఉండాలన్నమాట. ఈ పేస్ట్ వల్లే మొత్తం మనకు టేస్ట్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకోవాలండి. మనకు బాటం అనేది మందంగా ఉండాలి, అప్పుడే మనకు అడుగంటకుండా ఉంటుంది. అది బాగా చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఆ కడాయిలో వేసేసుకొని కొంచెం మిక్సీకి ఉండేది కూడా మిల్క్ వేసుకొని కలుపుకొని ఆ బాండల్లో వేసుకొని ఇప్పుడైతే నేనైతే ఒక 1/2 లీటర్ చిక్కటి మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో 1/2 లీటర్ వేసుకుంటున్నా నేను. 1/2 లీటర్ మిల్క్ వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ కలుపుకుంటే మనకు ఒకలాగా అంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో అప్పుడు మనము దాన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కానీ కలుపుకుంటూ ఉండడం మాత్రం మానకూడదండి. కొద్దిగా మనం అటు ఇటు అయినా కూడా మనకు అడుగంటుతుంది, టేస్ట్ కంప్లీట్ వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఈ రెసిపీ షుగర్తో చేస్తారు, బట్ నేను ఏమిరా అంటే బెల్లం వేసుకుంటున్నాను. కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు షుగర్తో చేసుకున్నారనుకోండి అదొక రకమైన టేస్ట్, బట్ నేను ఎప్పుడు బెల్లంతోనే చేసుకుంటాను. సో నాకు ఆ షుగర్ వేస్తే నాకేదో అన్హెల్దీ తిన్నట్లు అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు వచ్చిన బాధ అన్నట్టు నేను బెల్లమే వేసుకున్నాను. మీరు షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు. సో దీని తర్వాత వచ్చేసి ఇంకా పిండి వేసుకొని మంచిగా చపాతీలాగా మనము రుద్దుకోవాలి. మనకు పూరికి కొంచెం మందంగా రుద్దుకొని వేసుకుంటాం కదా, నేనైతే పత్తల్లాగా రుద్దుతున్నాను. ఎందుకంటే క్రిస్పీగా రావాలన్నమాట మనకు పూరి అనేది, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. సో ఇలా పతలాగా పూరి రుద్దుకున్న తర్వాత ఫోకుతో అలా ఘాట్లు పెడుతున్నాను. ఎందుకంటే ఆయిల్లో వేసిన వెంటనే మనకు పొంగకుండా అనమాట. సో ఇంకా ఆయిల్లో వేసేసుకొని ఒక్కొక్క పూరి కాల్చుకుంటున్నా. సో ఇలా కాల్చుకున్న పూరీలను ఒక్కొక్కటిగా మన పాలల్లో వేసుకొనేసి మంచిగా ఇలా ముంచుకోవాలన్నమాట. ముంచుకొనేసి వెంటనే తీసేయాలి. అందులో వేసిన ఒక 10 సెకండ్స్ కల్లా మెత్తగా అయిపోతాయి. మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. మీకు ఆ లిక్విడ్ కూడా కావాలంటే ఆ పక్కన వేసుకొని ఒక్కొక్క పూరి తింటుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మనకు ఆ లిక్విడ్ ఇంకా చిక్కబడింది అనుకోండి, మనము కాచి చల్లార్చిన పాలు కూడా కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ పాలపూరి అనమాట.
ఇలాంటి పాతకాలపు రెసిపీస్ అయితే మనం ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఎంత టేస్ట్ ఉండదంటే అంత టేస్ట్ ఉండదు. మరుగున పడిపోయి ఉంటాయి చూడండి. మరుగున పడిపోయిన ఇలాంటి ఐటమ్స్ అంతా మనం చేసుకొని తినాలి. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనం ఎంతసేపు ఈ లడ్లు, ఆ లడ్లు అని పాయసాలు ఇవి కాదు. ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంది. సూపర్ హెల్తీగా ఉన్నది. అతిశయం అనుకోకపోతే ఒకటి చెప్పనా, నిజంగా మనకు అమృతం టేస్ట్ అయితే తెలియదు కదా. సో ఇదైతే నిజంగా అమృతంలాగే అనిపిస్తుంది నాకు. మీరు తిన్నాక చెప్తారండి నేను చెప్పింది నిజమా కాదా అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్వీట్ ఇష్టపడని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అంత బాగుందన్నమాట ఈ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? సో నేను ఇప్పుడైతే తినేస్తాను.